ఇద్దరూ కలిసి నన్ను చెయ్యని తప్పుకి పోలీస్ స్టేషన్ లో పెట్టించారు. అసలు మీరు నా తల్లిదండ్రులని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు కూడా దాన్ని కాపాడటం కోసం ఆ కడియం తీసి బయట పడేశారు. ప్రతి క్షణం దాన్ని కాపాడటానికే ట్రై చేస్తున్నారే తప్ప కనీసం నా మీద జాలి కూడా చూపించట్లేదు. అంటే నీకు దాని మీద ప్రేమే తప్ప నా మీద ప్రేమ లేదు కదా? నేను ఏమైపోయినా పర్లేదు కదా? కావేరి, అలా అనకమ్మా. నాకు నువ్వు వేరు, కార్తీక వేరు కాదమ్మా. నాకు మీ ఇద్దరి మీద ప్రేమ ఉంది. ఆహా, అవునా? అయితే వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఆ రోజు డ్రగ్స్ కుంది నా చిన్న కూతురు కాదు కార్తీక అని పోలీసులకు చెప్పు. చెప్పు. నువ్వు చెయ్యవు, చెప్పలేవు. ఎందుకంటే నీకు కార్తీక అంటే ప్రేమ. నువ్వు దానికి మాత్రమే అమ్మవి, నాకమ్మవి కాదు. అలా మాట్లాడు కావేరి. నీకు పరిస్థితులు అర్థం కావు. నేనెందుకు అలా చేయాల్సి వచ్చిందో నీకిప్పుడు అర్థం అవ్వదు. నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకో. అమ్మా అమ్మా అంటూ నీ చుట్టూ తిరిగినందుకు చివరికి నన్ను నువ్వు కూడా మోసం చేశావు కదా. పైగా నీ పరిస్థితిని అర్థం చేసుకోవాలా నేను? పోలీస్ స్టేషన్లో నేను ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? అక్కడ నన్ను ఎంత టార్చర్ పెట్టారో నీకు తెలుసా? చూడు చూడు చూడు, ఈ దెబ్బలు చూడు. ఆ రోజు డ్రగ్స్ కొన్నది కార్తీక అన్న విషయం తెలిసి కూడా నన్ను కాపాడలేదు. అమ్మా, నిజం చెప్పమ్మా, నిజం చెప్పమ్మా అని నిన్ను బ్రతిమాలితే నిర్దాక్షిణ్యంగా నా చేతులు నెట్టేశావు. నువ్వు అసలు అమ్మవేనా? కాలమా కాలమా ఈ మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే, ఆ మనసులో కొరతలే. నీ ప్రేమనంతా నిన్ను చీకొట్టిన కార్తీక కందించావు. నువ్వంటే నాకు ప్రేమ ప్రేమ అంటుంటే నాకు అన్యాయం చేశావు. అయ్యో, అంత మాట అన్న కావేరి. నేను నీకు అన్యాయం చేయలేదమ్మా. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వలా మాట్లాడుకు తల్లి. వద్దు. ఇక నా దగ్గర మాట్లాడకు. ఈ క్షణం నుంచి నువ్వు నా తల్లివి కాదు. నాకు అసలు తల్లే లేదు. ఉన్నా ఎప్పుడో చచ్చిపోయింది. కావేరి, వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరే పొంగి. ఊరుకోరాడమ్మా, చిన్నపిల్ల ఏదో తెలిసి తెలియక మాట్లాడింది. స్వర్గం తానో దుర్గం. బాధలో ఉంది కదా, ఏదో అనేసి వాటిని మనసులోకి తీసుకోకు. కావేరి అన్న మాటల్లో తప్పు లేదు కదండి. తన ప్రతి మాటలో తను పడ్డ కష్టం కనిపిస్తోంది. చెయ్యని తప్పుకి నింద పడింది. తప్పు చేసింది కార్తీక అని తెలిసినా మనం ఆ విషయాన్ని బయటికి చెప్పలేక కావేరికి అన్యాయం చేశామండి. నువ్వు మాత్రం కావాలని చేసేవారానమ్మా. కార్తీకను కాపాడడం కోసమే కదా
నిజాన్ని చెప్పలేకపోయావు. కార్తీక, కావేరి నాకిద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. అందులో ఎవరు ముఖ్యమని అడిగితే నేనేం చెప్పాలండి? కార్తీక తప్పు చేసింది అని నాకు తెలుసు. తను పోలీసులకి దొరికితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎందుకంటే తన ఒంట్లో డ్రగ్స్ ఉన్నాయి. కావేరి తప్పు చేయలేదు కాబట్టి ఎప్పటికైనా నిర్దోషిగా బయటకు వస్తుందని నమ్మకం ఉంది. ఆ ధైర్యంతోనే నిజాన్ని దాచాను తప్ప కావేరిని ఎందుకు బాధ పెడతానండి? నీ బాధ నేను అర్థం చేసుకోగలను రాడమ్మా. నీ ప్రేమ నిష్కల్మషమైంది. అది ఈ రోజు కాకపోతే తరువాతైనా కావేరికి అర్థమవుతుంది. ఈ ఇంట్లో మొదటిసారి నన్ను అమ్మా అని నోరారా పిలిచింది కావేరి. నా కోసం నిలబడింది కావేరి. అలాంటిది ఈరోజు నువ్వు నాకు అమ్మవే కాదు, నేను నీ బిడ్డని కాదు అంటుంటే నా కడుపులో పేగులు కదిలిపోతున్నాయండి. తను కోపంలో 4 మాటలన్నా పర్వాలేదు గాని నన్ను ద్వేషిస్తే మాత్రం తట్టుకోలేనండి. తనంటే నాకు చాలా ఇష్టం. ఏంటి పంకజం, ఎవరికి చపాతీలు చేస్తున్నావు? కావేరి అమ్మాయి గారికమ్మా, ఈ పూట చపాతీలు తింటాను అన్నారమ్మా. అవును పాపం, పోలీస్ స్టేషన్లో ఉప్పు కారం లేని తిండి తిని నోరు చెప్పబడిపోయినట్టుంటుంది కదా, బాగా చేసి పెట్టు. ఇవాళ తప్పించుకున్నా రేపైనా జైలుకు పోవాల్సిందే. అప్పుడు ఎలాగో నీళ్ళ సాంబారు తప్పదు కదా. ఇప్పుడే బాగా వండి పెట్టు. అవును, ఇప్పటికైనా కొంచెం తలపొగరు తగ్గిందో లేదో కొంచెం కనుక్కో. అక్క మాట వినకుండా ఆవిడ మాట విని తిక్కా రోగం బాగా కుదిరిందేమో కనుక్కో పంకజం. లేదంటే ఇంకో డోస్ ఇస్తాను, అప్పుడు ఉన్నదంతా దిగిపోతుంది. ఓకేనా పంకజం? నిన్ను ఏంటి ఏంటి ఊరుకుంటుంటే ఇందాకటి నుంచి ఓ వాగుతున్నావు? చంపేస్తాను. ఏయ్, నన్నే కొడతావా? నిన్ను రావే రా. అమ్మా, ఈసారి బుర్ర పగిలిపోద్ది. ఊరుకుంటున్నాను కదా అని నోటికొచ్చినట్టు వాగితే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావేమో. చీరేస్తా.